హలో గైస్, మెటా యాడ్స్ లైవ్ క్యాంపెయిన్ టీమ్ 3 అన్నమాట. వీళ్ళు కూడా ఇన్స్టాంట్ ఫామ్ యాడ్స్ రన్ చేశారు. మనకిప్పుడు హారిక అండ్ స్వప్న హలో అండ్ సార్. నీరజ ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం మాట్లాడదాం వన్ బై వన్. సో స్వప్న గారు చెప్పండి, వేర్ ఆర్ యూ ఫ్రమ్, హౌ యూ జాయిన్ ద కోర్స్? సార్, నేను హైదరాబాద్లో ఉంటాను సార్. మా హస్బెండ్ బ్యాంక్లో చేస్తారు కాబట్టి ఇంకా అదే ట్రాన్స్ఫర్స్ ఉంటాయని యూట్యూబ్లో చూశాను సార్. చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చూస్తే మీది కనిపించింది, మీ ఓడిఎంటి. మీ వీడియోస్ ఇందాక ఇన్స్పైరింగ్ అనిపించింది సార్. సో నేను డెమో క్లాసెస్ అండ్ ట్రయల్ క్లాసెస్ అటెండ్ అయ్యాను. మంచిగా అనిపించి తర్వాత కోర్స్ కూడా జాయిన్ అయ్యాను సార్. మీ టీచింగ్ అండ్ ట్రైనింగ్ బాగుంది సార్. అండ్ మాకు డౌట్స్ సెషన్‌లో ఏదైనా డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి నిర్మల మ్యామ్ గారు గూడా బాగా క్లియర్ చేస్తారు సార్ విత్ పేషెన్స్. అండ్ మీరు బడ్జెట్ ఇచ్చి మాకు లైవ్ క్యాంపెయిన్ గూగుల్ యాడ్స్ రన్ చేపిచ్చారు కదా సార్. ఆహ్, బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చింది సార్. అంటే ఇలా కూడా ఉంటుందా? ఇలా చేశారు. మేము ఇంతకుముందు మొబైల్ సర్ఫ్ చేసేటప్పుడు ఏదన్నా ఈ ఫేస్‌బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు ఊరికే చూసి ఆహ్, జస్ట్ వీడియోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పొందేవాళ్ళం. కానీ దీని ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ ఇంతుంటుందా అని మీ కోర్స్ జాయిన్ అయ్యాక తెలిసింది సార్. సో, ఇంత జరుగుతుందా? ఇంత అనాలిసిస్, ఇంత రిసర్చ్ చేస్తారా అని మీ మీరు చెప్పాక తెలిసింది. అండ్ మీరు చెప్పే క్లాసెస్‌లో గానీ, మీరు చెప్పే వీడియోస్‌లో గానీ, మీరెంత రిసర్చ్ చేసి, ఎంత అనాలిసిస్ చేసి, ఎంత మా ముందుకు తీసుకొస్తారు. మీరెంత హార్డ్ వర్క్, ఎంత ఆహ్, కష్టపడి అయితే మాకు ఆ సబ్జెక్ట్ మాకు ఇంత పర్ఫెక్ట్ వేలో డెలివర్ చేస్తారనేది బాగా అర్థమైంది సార్ మీ క్లాసెస్ ద్వారా. స్వప్న, మీరు రోజుకు ఎన్ని గంటలు కష్టపడుతున్నారు స్టార్టింగ్ ఫ్రమ్ వెబ్సైట్ డిజైనింగ్ నుంచి? వెబ్‌సైట్ డిజైన్ నుంచి ఆఫ్టర్ క్లాస్ అయిపోయినాక డౌట్స్ సెషన్ అయిపోయినాక 4 వరకు ఆహ్, నేను మాక్సిమం కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని ట్రై చేస్తా సార్. మా పాప 4 వరకు స్కూల్ నుంచి వచ్చేస్తుంది సార్. సో, అంతలోపు మాక్సిమం ఏదైనా ఇచ్చిన టాస్క్ కానీ ఏదైనా ఉంటే ఆ లోపు ఫినిష్ చేస్తా సార్. దాని తర్వాత కొంచెం పాసిబుల్ అవ్వదు ఎక్కువ మాక్సిమం టైమ్ స్పెండ్ చేయడానికి. కిడ్స్ ఇద్దరు ఉంటారు కాబట్టి. ఆహ్, డిస్టర్బ్ చేస్తారు ఊరికే. అందుకని 4 లోపు మీరిచ్చే టాస్క్ కానీ, ఏదైనా డౌట్స్ ఉంటే గాని మేడం అడిగి క్లియర్ చేసుకోవడం గానీ అలా జరుగుతుంది సార్. మరి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి కానీ ఫ్రీలాన్స్ కూడా వెతుకుతున్నారు. మరి మీరు దానికి సంసిద్ధంగా ఉన్నారా? ఆ సబ్జెక్ట్ అంతా రెడీగా ఉందా ఇప్పుడు మీకు? యెస్ సార్. ఓకే సార్. సి, మేము చెప్పినట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ 20% మనం ట్రై చేద్దాము. మిగతా యెస్ సార్. 80% మీకు ఫ్రీలాన్సింగ్ ఏం కావాలో మేము నేర్పించాం. ఎందుకంటే యెస్ వెండర్తో సార్. మాట్లాడారు, మీరు కస్టమర్ తోటి మాట్లాడారు. ఇదే మీరు యెస్ సార్. అప్లై చేసుకుంటే అయిపోతుంది. ఫ్రీలాన్సింగ్ ఈజీగా కొట్టొచ్చు. విల్ వర్క్ హార్డ్ ఫర్ దట్. ఒకసారి మేము కస్టమర్‌తో మాట్లాడినప్పుడు లీడ్స్ క్యాంపెయిన్‌లో ఎక్స్‌పీరియన్స్ వచ్చింది సార్. ఎలా ఫేస్ చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? ఆహ్, మా మనం మార్కెటింగ్‌లో ఎలా మనము ప్రొసీడ్ అవ్వగలుగుతాము అనేది ఒక అవగాహన వచ్చింది సార్. వెరీ గుడ్ సప్న, గుడ్ టు హియర్. ఎ నీరజ, ఎస్ సార్. నీరజ, వేర్ ఆర్ యూ ఫ్రమ్? నేను హైదరాబాద్ సార్, బాచుపల్లి. ఓకే. హౌ యూ జాయిన్డ్ ఓడిఎంటి, వై యూ జాయిన్డ్ ఓడిఎంటి? నేను మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను అని చెప్పేసి నేను ఏదైనా నేర్చుకుందామంటే ఇప్పుడు నా కజిన్ నాకు సజెస్ట్ చేశారు సార్ ఇది. తను కూడా ఓడిఎంటీలో స్టూడెంటే, భవిత. అది బేబీ రత్నం సార్. ఆమె చెప్పారు నాకు దీనికోసం అని. నేను అప్పుడు ఓడిఎంటీ చూసి జాయిన్ అయ్యాను సార్. తనతో పాటు జాయిన్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ లో అంత కాన్ఫిడెన్స్ లేకుండే సార్. నేను చేయగలనా ఏంటి. నాకు కాలేజ్ అయిపోయిన తర్వాత 4 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది సార్. నాకు ల్యాప్టాప్ మీద అసలు సిస్టమ్ నాలెడ్జ్ ఏమీ లేకుండే అసలు. అయితే చాలా ఫస్ట్ లో చాలా ఎక్కువగా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత తర్వాత నాకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది సార్. ఆ తర్వాత లైవ్ గా ప్రాజెక్ట్స్ ఇవి రన్ చేయడం అవి కూడా నాకు బాగా నచ్చినాయి. నాకంటూ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇలా నేను ఫేస్ వీడియో కూడా చేయడానికి అదే కారణం సార్. గుడ్, గుడ్. వి ఆల్వేస్ ఎంకరేజ్ పీపుల్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. మనం తప్పు చేయట్లేదు. ఎందుకంటే ఈ మధ్య ఇన్ఫ్లుయెన్స్ ఎంత సంపాదిస్తారు. మనం కెమెరా మందికి వస్తే పీపుల్ గుర్తిస్తారు అనమాట మనల్ని. వెబ్సైట్ డిజైనింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, నీకు ఏది నచ్చింది అన్నిటిలో? నాకు మెటాక్స్ బాగా నచ్చింది. ఎందుకు? నేను లైవ్ గా ప్రాజెక్ట్ చేయడం బాగా అనిపించింది. గూగుల్ యాడ్స్ లో నేను అంతగా చేయలేకపోయాను. మ్మ్. అది అది ట్రిప్ ఉండే అప్పుడు, అందుకని దాంట్లో అంత ఎఫర్ట్ పెట్టలేకపోయాను సార్. దీంట్లో అయితే మొత్తం గ్రూప్ అందరూ, హారిక వీళ్ళందరూ నాకు కొంచెం బాగా తెలుసు. తను నాకు బాగా సపోర్ట్ చేసి మొత్తం అందరం బాగా చేశాను సార్ గ్రూప్ అంతా కలిసి.
గూగుల్ యాడ్స్లో ఏ క్లయింట్ పైన వర్క్ చేశారు మీరు? ఏంటి సార్? గూగుల్ యాడ్స్లో ఏ క్లయింట్ పైన వర్క్ చేశారు? గూగుల్ యాడ్స్ అసలు నేనేం వర్క్ చేయలేదు సార్ దాంట్లో. ఓకే, ఓకే, ఓకే. పర్లేదు, వాళ్ళతో చెక్ చేసి మళ్ళీ డాష్ బోర్డ్ చెక్ చేసుకో. మెటా యాడ్స్ అయితే మంచిగా వచ్చింది కదా. ఓకే సార్. ఇప్పుడు క్లయింట్ వర్క్ వస్తే చేయగలుగుతారా? చేయగలుగుతా సార్. గుడ్, గుడ్. హారిక, Hello, sir. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Miralguda, sir. ఓడిఎం ఎట్లా జాయిన్ అయినావు? One of my friends suggest చేశారు సార్. యాక్చువల్గా తను కూడా ఓడిఎంటీలో కోచింగ్ తీసుకున్నారు. ఓకే. అండ్ తను సజెస్ట్ చేశారు నాకు ఎంబీఏ. తను నాకు ఎంబీఏ ఫ్రెండ్. అండ్ ఎంబీఏ కంప్లీట్ అయ్యాక ఇది తీసుకున్నాను సార్ కోచింగ్. రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నావు? స్టార్టింగ్లో 2-3 అవర్స్ అలా ఉండే సార్. ఇప్పుడు కొంచెం 4 to 5 అవర్స్ పెరిగిపోయింది సార్. నీ గోల్ వర్క్ ఫ్రమ్ ఆఫీసా, వర్క్ ఫ్రమ్ హోమా? వర్క్ ఫ్రమ్ ఆఫీస్ సార్. వెరీ గుడ్. హైదరాబాద్కి రావాలి, ఎస్ ఓకేనా? సార్. హైదరాబాద్లో లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది సార్. అలా కరెక్ట్, దట్ ఈస్ వన్ థింగ్. నేను ఆల్వేస్ చెప్తా కదా, ఎప్పుడు మనం కంఫర్ట్ జోన్లో ఉండొద్దు. మన ఊర్లోనే ఉంటే మనం ఎదగం. మనం ఎస్ సార్. దాటాలి. దాటిన తర్వాత డబ్బులు సంపాదించి మళ్ళీ ఊరికి వెళ్ళిపో. ఓకే. ఎస్ సార్. బట్ వీ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఫ్రమ్ దిస్. ఇప్పుడు స్వప్న గారు, నీరజ గారు, వాళ్ళు హౌస్ వైఫ్స్, వాళ్ళ కిడ్స్ ఉన్నారు కాబట్టి దే కాంట్ కమ్ అవుట్. బట్ ఎవరికైతే ఎస్ వీలుందో సార్. వాళ్ళు రావాలి. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే డిపెండ్ కావద్దు. నీకు వర్క్ ఫ్రమ్ ఎస్ ఆఫీస్ సార్. 100% అవకాశాలు ఉన్నాయి. రెండొకటి ఏంటంటే గ్రోత్ నీకు చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇఫ్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, కంపెనీస్ మీకు 6 monthsలో 40,000 ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు అనమాట. ఓకేనా? ఓకే సార్. ఇంటర్న్షిప్ ఓకే ఫినిష్ సార్. అయ్యి, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత నీకు ఏ క్లాసెస్ ఉంటాయి కదా, అవి ఫినిష్ ఎస్ సార్. అయినప్పుడే కమ్ టు హైదరాబాద్. ఎస్ సార్. డెఫినెట్గా సార్. ప్లేస్మెంట్ ఆఫీసర్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఎస్ సార్. ఫస్ట్లో జీతం గురించి ఆలోచన చేయకు, నీకు ఎంత వచ్చినా చెయ్యి. మనం ఎందుకు ఓకే సార్. స్టార్టింగ్లో మన హాస్టల్ ఫీజు, మన ట్రావెలింగ్ సరిపోతే చాలు. నాలెడ్జ్ కోసం పని చేయాలి. అంటే నువ్వు అప్పుడు ఏమనుకో, నేను ఇంకా నేర్చుకుంటున్నాను అనుకో. ఎస్ ఓకేనా? సార్. కంపెనీస్ కూడా వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టింటారు కాబట్టి వాళ్ళకు ఉండాలి కదా. కొన్ని కంపెనీస్ ఎస్ ఇస్తాయి, సార్. కొన్ని కంపెనీస్ ఇవ్వవు. 6 months గెయిన్ చేయి, తర్వాత యూ విల్ నెవర్ లుక్ బ్యాక్. నువ్వు అప్పుడు డిమాండ్ చేయొచ్చు, నాకు 30,000 కావాలి, 40,000 అని డిమాండ్ చేయొచ్చు నువ్వు. పీపుల్, మీకు స్కిల్ ఉందంటే కంపెనీస్కి 40,000 ఇవ్వడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే. ఓకే సార్. గుడ్ హారిక. రెడీగా ఉండు, మీరు షేర్ స్క్రీన్ చేయండి గణేష్తో మాట్లాడిన తర్వాత. గణేష్, ఓకే సార్. హాయ్ గణేష్. Hello, sir. Good evening, sir. గణేష్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? Sir, I'm from Shadnagar, sir. షాద్ నగర్. ఓకే, ఓకే. Yeah. ఎలా జాయిన్ అయ్యా ఓడిఎంటీ? సార్ ఫస్ట్ స్టార్టింగ్ నేను డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నా సార్. అంటే నాకు ఏదైనా బిజినెస్ చేయాలని సరే నా ఇంట్రెస్ట్. అసలు డ్రాప్ షిప్పింగ్ చేస్తుండే. డ్రాప్ షిప్పింగ్ చేయాలి, మనకి ఎక్కువ ఆర్డర్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మార్కెటింగ్ రావాలి. అంటే ఇన్స్టాలో ఫేస్బుక్ లో యాడ్స్ రన్ చేయడం రావాలి. అలా సెర్చ్ చేస్తున్నా అట్లా ఓడిఎంటీ అనిపించింది సార్. యాక్చువల్లీ నేను ఆఫ్లైన్కి వెళ్దాం అనుకున్నా. కాకపోతే ఆఫ్లైన్కి వెళ్దాం అనుకున్నా, అక్కడ ఎక్కడ చూసినా సరే అంత జెన్యున్ గా అనిపించలే నాకు. జస్ట్ ఫీజ్ ఇది ఒకటే ఉండే. తర్వాత మళ్ళీ ఒకసారి మేడం కృష్ణప్ప మ్యామ్తో మాట్లాడినా, మ్యామ్ నేను పర్ మంత్ 10K ఫీ పే చేస్తాను, ఆన్లైన్ సరే జాయిన్ అవుతానని చెప్తే ఓకే అండి, అట్లా జాయిన్ అయినా సార్. మరి ఇప్పుడు నీవు ఆఫ్లైన్ కోసం వెతికినావు, ఆన్లైన్ జాయిన్ అయినావు, మళ్ళీ హ్యాపీ ఉన్నావా లేదా ఆన్లైన్ వచ్చినా కూడా? ఫుల్ హ్యాపీ సార్. నేను అనుకున్న దానికంటే డబల్ నేర్చుకున్నాను సార్. కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. లాస్ట్ లోపు ఇంకా కంప్లీట్ అవుతుందని చెప్పారు కదా, లాస్ట్లో లాస్ట్ లోపు ఏ క్లాసెస్ లోపు ఇంకా ప్రో అయిపోతుంది. కరెక్ట్, కరెక్ట్. ఇంకొకటి గణేష్, ఈ కాలంలో ఆఫ్లైన్ ఆన్లైన్ తేడా లేదు. ఇప్పుడు చూడు, కెమెరా చూస్తున్నావు, నన్ను చూస్తారు, స్క్రీన్ చూశారు, మొత్తం చూశారు. ఇంకేంటి, రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ మనం ట్రెడిషనల్గా ఆఫ్లైన్ పోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి డ్రాప్ షిప్పింగ్ అన్నావు కదా. అవును సార్. డ్రాప్ షిప్పింగ్ కంటే కూడా ఎలాగో మార్కెటింగ్ నేర్చుకున్నావు కదా, ఒక ప్రోడక్ట్ను ఫైండ్ అవుట్ చేయి, వెండర్తో కొనుక్కరా, అమెజాన్లో సెల్ చేయి ఫస్ట్ నువ్వే. డ్రాప్ షిప్పింగ్ అవసరం లేదు. ఓకే, ఓకే ప్రోడక్ట్ బేస్డ్ చేయాలి. నేను మన ఏఐ క్లాసెస్లో మాట్లాడతా 2026లో. ఈవెన్ సెల్ అండ్ అమెజాన్లో నేను చేసి దాన్ని కూడా మన కోర్స్లో పార్ట్ చేయాలనుకుంటున్నాం అనమాట. ఓకే, డ్రాప్ షిప్పింగ్లో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. డ్రాప్ షిప్ కంటే మనమే ప్రోడక్ట్ సెల్ చేస్తే అయిపోతుంది. యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ దాట్. అది కూడా మనం కవర్ చేద్దాం. ఓకేనా? అవునవును సార్. ఓకే. చలో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఇంట్రొడక్షన్. హారిక, ఐఎమ్ Sir. గివింగ్ టు యూ, షేర్ యువర్ స్క్రీన్ అండ్ యా, ఓకే షో మీ ద డాష్బోర్డ్. సార్. విజిబుల్ అవుతుందా? ఎస్.
సో దిస్ ఈస్ ద క్యాంపెయిన్ యూ డన్, రైట్? ఎస్ సార్. సో ఎన్ని లీడ్స్ వచ్చాయి? మాకు 11 లీడ్స్ వచ్చాయి సార్. యాక్చువల్గా మేము ఫస్ట్ ఈ క్యాంపెయిన్ చేసాము. మాకు అప్పుడు ఎర్రర్ వచ్చింది సార్. మళ్ళీ మాకు టైం లేదనేసి గణేష్ ల్యాప్టాప్లో ఇంకొక క్యాంపెయిన్ చేశాం సార్. ఇందులో 1500, అందులో 500 బడ్జెట్ పెట్టాం సార్. ఓకే ఓకే మాకు ఈ క్యాంపెయిన్కి 6 లీడ్స్ వచ్చాయి అండ్ గణేష్ ల్యాప్టాప్లో వేసిన క్యాంపెయిన్కి 6 లీడ్స్ వచ్చాయి సార్. ఓకే ఓకే. ఇక్కడ చాట్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేసి చాట్స్. ఓకే, 177 రూపీస్ పర్ లీడ్. ఓకే, గుడ్. స్క్రోల్ డౌన్. ఇంకా స్క్రోల్ డౌన్. యాక్చువల్లీ తన దాంట్లో 1000 సార్, నా దాంట్లో 1000 చేశాను. 1000 and 1000. ఓకే, 6 + 6. ఓకే, గుడ్. ప్లాట్ఫామ్స్ క్లిక్ చేయండి. మీకు ఫేస్బుక్ నుంచి ఎక్కువ వచ్చాయి. ఓకే, సార్ మీరు ఆడియన్స్ టార్గెటింగ్ ఏం చేశారండి? ఏం డెమోగ్రాఫిక్స్ పెట్టారు? ఏం ఇంట్రెస్ట్ పెట్టారు? ఈ డెమోగ్రాఫిక్స్లో హౌస్ వైఫ్స్ తీసుకున్నాం సార్, ఫ్రీలాన్సర్స్, స్టూడెంట్స్ని, ఇంకా స్మాల్ బిజినెస్ ఓనర్స్ కూడా ఉంటారు కదా సార్ డిజిటల్ మార్కెటింగ్ కోసం అనేసి. సో వాళ్ళని తీసుకున్నాము. గుడ్. గ్రాడ్యుయేట్స్ తర్వాత యూ గాట్ క్లయింట్స్ కదా, స్టూడెంట్స్ లీడ్స్ వచ్చినాయి కదా, 6 + 6 12 లీడ్స్. వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు క్వాలిటీ అనిపించిందా? ఎట్లా అనిపించింది? అంటే అందరూ సీరియస్గా చేయలేదు సార్. జస్ట్ కొంతమంది ఏమో చూద్దామని చేశామని చెప్పారు. కొంతమంది మేము ఫినాన్షియల్గా ఓకే లేము అని చెప్పారు సార్. అండ్ కొంతమంది జాయిన్ అయ్యారు సార్ డెమో క్లాసెస్కి. గుడ్ గుడ్. హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ వైల్ యూ టాకింగ్ టు ద రియల్ కస్టమర్? క్లయింట్తో ఎలా మాట్లాడాలి, ఏ వేలో మాట్లాడితే వాళ్ళు అంటే మనకి క్లయింట్గా కన్వర్ట్ అవుతారు అనేసి ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్. వాళ్ళు కొంతమంది ఆఫీస్ లో ఉన్నారంటే సార్, వాళ్ళకైతే క్లాసెస్ రికార్డింగ్స్ సెండ్ చేయమని చెప్పారు సార్. ఓకే ఓకే, గుడ్ గుడ్. మొత్తం మీద రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏదో మీకు అర్థమైనాయి కదా. ఎస్ సార్. ఓకే, రైట్. సో ఇంకా మోర్ బడ్జెట్ ఉంటే మోర్ లీడ్స్ వస్తాయి. మోర్ లీడ్స్, మోర్ క్వాలిటీ. ఇక్కడ మెయిన్ ఫేస్బుక్ క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు వన్ టైంకే క్వాలిటీ రాదు. 1 మంత్ రన్ చేసి మెల్లమెల్లగా ఫిల్టర్ అవుట్ చేసుకుంటా పిక్సెల్ కోడ్ ద్వారా దాన్ని క్యాచ్ చేసి రీమార్కెటింగ్ చేయడం వల్ల క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. తర్వాత ఇన్స్టాంట్ ఫామ్ రన్ చేసేటప్పుడు మీరు హై వాల్యూమ్ పెట్టారా లేకపోతే హై ఇంటెంట్ పెట్టారా? హై ఇంటెంట్ ఇచ్చాం సార్. హై ఇంటెంట్ ఇచ్చారా? ఫామ్స్ ఎన్ని పెట్టారు? ఎన్ని క్వశ్చన్స్? ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అట్లా? నేమ్స్ నెంబర్, మెయిల్, నేమ్. ఫోన్ నెంబర్ పెట్టాను సార్. ఓకే ఓకే ఓకే, రైట్. ఇక్కడ మనం ఇంకొకటి ఏం చేయాలంటే మనం క్వాలిటీ టెస్ట్ చేయాలనుకోండి. హై వాల్యూమ్ కాదు, క్వాలిటీ కావాలంటే అప్పుడు క్వశ్చన్స్ ఎక్కువ వేయాలి. ఇప్పుడు మనకి మీరంటే స్టూడెంట్స్ కాబట్టి మీకు లీడ్స్ ఎక్కువ రావాలంటే 2 ఫామ్స్ పెట్టాలి, ఎక్కువ ఫీల్డ్స్ పెట్టాలి. సో వెన్ యూ ఫినిష్ యువర్ గ్రాడ్యుయేషన్, ఈ విధంగా 6-7 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, క్వాలిటీ లెస్ పీపుల్ వెళ్ళిపోతారు. వాళ్ళు క్వాలిటీ పీపుల్ ఏం చేస్తారు? వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మొత్తం ఫీల్ చేస్తారు అనమాట. సో వెన్ యూ వర్కింగ్ ఫర్ ద క్లయింట్ చెప్పండి, సార్ మీకు హై వాల్యూమ్ కావాలా, హై ఇంటెంట్ కావాలా? ఓకే, హై ఇంటెంట్ కావాలనుకున్నప్పుడు నేను లీడ్స్ తగ్గిపోతుంది, కాస్ట్ పర్ లీడ్ కూడా పెరుగుతుంది, కానీ నేను మంచి క్వాలిటీ లీడ్ ఇస్తాను అని చెప్పాలి. ఓకేనా? Sir. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ న్యూ యాడ్స్ 2 అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సెకండ్ది ఇదే సార్. ఎస్. వచ్చిన లీడ్స్ తో మాట్లాడాలంటే ఫస్ట్ ఇందులో కంటే గూగుల్ యాడ్స్ లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్. అంటే ఒక క్లయింట్ జస్ట్ కస్టమర్ నుంచి క్లయింట్ ఎట్లా కన్వర్ట్ చేయాలనేది గూగుల్ యాడ్స్ నుంచి చాలా నేర్చుకున్నాను నేనైతే. అప్పుడు ఏంది మీ క్లయింట్? అంబులెన్స్ సర్వీసెస్. అంబులెన్స్ సర్వీస్ కదా. ఓకే ఓకే. అప్పుడు కూడా మీరు కాస్ట్ పర్ క్లిక్ ఎంత పడ్డది అప్పుడు? మాది 180 ఉంది సార్ అప్పుడు. ఓకే, ఎక్కువనే పడ్డది. బట్ యూ అండర్స్టూడ్ కదా, ఫ్రేజ్ మ్యాచ్ పెట్టాలి. ప్రైస్ ఎగ్జాక్ట్ 2 పెట్టాను సార్, నేను బ్రాడ్ ఎక్కువ పెట్టలేదు. ఓకే ఓకే. స్క్రోల్ డౌన్ హారిక. సో 3800 వ్యూస్. కొంత పైకి వెళ్ళండి. హుక్ రేటు, హోల్డ్ రేటు. ఓకే, స్క్రోల్ డౌన్. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ వీడియో నాది ఇచ్చాను. మీరు వీడియో ఎలా చేయాలో కూడా నేర్పించాను కదా మీకు. ఎస్ సార్. అవసరం వచ్చినప్పుడు మీరు కూడా వీడియో పాయింట్స్ నేను కూడా చెప్పాను, గుర్తున్నాయా? స్టార్టింగ్ ఏం పాయింట్, sir. సెకండ్ ఏం పాయింట్.
సో హుక్ ఎట్లా పెట్టాలి, హీరో ఇంట్రడక్షన్ ఎట్లుండాలి, ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎలా ఉంది, సిటిఏ ఎలా ఉంది, ఇవన్నీ ఉంటే దట్ ఈస్ అ పర్ఫెక్ట్ వీడియో. యూ విల్ గెట్ అ వెరీ గుడ్ లీడ్స్. స్క్రోల్ డౌన్. ఎస్ సార్. ఇవన్నీ మీ ప్లేస్మెంట్స్, ఇవన్నీ ఎక్కడెక్కడ కనిపించింది అనేది. గుడ్. నైస్. సో మొత్తం మీద మీకు గూగుల్ యాడ్స్ కంటే మెటా యాడ్స్ బాగా నచ్చింది అయితే. సార్ అంటే గూగుల్ యాడ్స్ కంటే మెటా యాడ్స్ మీద నాకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ వచ్చింది సార్. గూగుల్ యాడ్స్ కూడా చాలా బాగుంటుంది, కాకపోతే మనం బడ్జెట్ పెట్టే కొద్దీ మజా వస్తుంది. బీయింగ్ మార్కెటర్గా నేను చెప్తున్నాను కదా, మేము ఎలా వాడతామంటే దీన్ని ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ గూగుల్ యాడ్స్ అనేది. ఎందుకంటే పీపుల్ సర్చింగ్ దర్ కమింగ్ బ్యాక్, కాబట్టి క్వాలిటీ లీడ్ వస్తుంది. సోషల్ మీడియా ఫేస్బుక్ యాడ్స్ ఎందుకు వాడుకుంటాం? బ్రాండింగ్ కోసం. అసలు మనం ఎవరో తెలియదు జనాలకు, ఫస్ట్ బ్రాండింగ్ చేయాలి. జనాలు మనం చూస్తారు, గుర్తుపడతారు, మెల్లగా కన్సిడర్ చేస్తారు, దెన్ కన్వర్ట్ అవుతారు అనమాట. దీన్ని ఒక స్టేజ్గా వాడాలి. ఎందుకంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ జనాలు నాలెడ్జ్ కోసం వాడరు, ఎంటర్టైన్మెంట్ కోసం వాడతారు. అలా ఎంటర్టైన్మెంట్ కోసం వాడతారు. మనం వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకో అంటే ఎవరు నేర్చుకోరు. కాబట్టి ఇది ఎంతో స్ట్రాటజీతో చేస్తేనే వర్కౌట్ అవుతుంది అనమాట. అదర్వైజ్ లో క్వాలిటీ లీడ్స్ ఎక్కువ వస్తాయి. గూగుల్లో అట్లా కాదు. అతను వెళ్ళి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి యాడ్ పైన క్లిక్ చేసి వెబ్సైట్కి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేసినట్టే ఇట్స్ సీరియస్ లీడ్. మీకు ఫామ్ ఫిల్అప్ చేసినట్టే 50% కన్వర్జన్ అయినట్టే అనమాట. ఇక లీడ్ వచ్చినప్పుడు కన్వర్ట్ కాదు. దీన్ని మళ్ళీ ఇట్స్ అ ఫనల్. ఇది స్టార్టింగ్ స్టేజ్. దాన్ని మళ్ళీ ఎంతో నర్చర్ చేయంగా వన్ డే హీ విల్ బి కన్వర్టింగ్. ఓకే, రైట్. గుడ్ జాబ్ గైస్. ఈ విధంగా నేర్చుకోండి. వీలైనప్పుడల్లా ప్రాక్టికల్స్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్యూ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ ప్రాపర్గా ఫినిష్ చేయండి. తర్వాత మళ్ళీ నా ఏఐ క్లాసెస్ వస్తాయి. ఏఐ క్లాస్ వచ్చినప్పుడు ఏఐ ద్వారా ఇమేజెస్, వీడియోస్, తర్వాత వెబ్సైట్స్ కానీ ఇవన్నీ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఆఫ్టర్ దట్ బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్, దెన్ హిట్ ద మార్కెట్. జాబ్ చేస్తారా, ఫ్రీలాన్సింగ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా? ఐ సజెస్ట్ ఎవ్రీ వన్. ఫ్రెషర్, ఇప్పుడు హారిక లాంటి ఫ్రెషర్స్ ఫస్ట్ జాబ్స్ చేయాలి, ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఐదర్ యూ కెన్ స్టార్ట్ అన్ ఏజెన్సీ ఆర్ ఎల్స్ ఎనీ నీష్. ఒక బిజినెస్ని పట్టుకున్న స్మాల్ బిజినెస్ని వర్కౌట్ చేసుకోవాలి. ఎందుకంటే జాబ్లలో యూ కాంట్ బికమ్ అ రిచ్. వన్స్ యూ బికమ్ ఎంటర్ప్రినర్, దెన్ ఓన్లీ యూ బికమ్ అ రిచ్. అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ గైస్. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మీరు ఎంటర్ప్రినర్ కావచ్చు. మెల్లిమెల్లిగా గ్రో అయిపోయి దాని మీద వర్కౌట్ చేశారనుకో బాగుంటుంది. ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ గ్రేట్ అంటే, ఒక ట్రెడిషనల్ బిజినెస్ ఒక ఊర్లో పెడతాడు ఆయన, ఆ ఊరు వరకే ఆయన పరిధి. ఇప్పుడు చూడండి, ఈ వీడియో మీ ఏ ప్లేస్కి టార్గెట్ చేశారండి? విచ్ ప్లేస్ దిస్ వీడియో గాన్? లొకేషన్ నెల్లూరు. సార్. ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు టార్గెట్. చూడండి, నేను ఉన్నది హైదరాబాద్లో, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేసెస్లో ఉన్నారు. నువ్వు ఇక్కడ ప్రాపర్ గణేష్ వేరే షాద్ నగర్ అన్నావు కదా? షాద్నగర్ సార్. షాద్ నగర్, నల్గొండ, బాచుపల్లి, హైదరాబాద్, డిఫరెంట్ ప్లేస్ పీపుల్ రన్ చేశారు. మన యాడ్ మాత్రం నెల్లూరు పోయింది. కాబట్టి మనం ఒక ప్లేస్లో ఉండి ఎక్కడికైనా పంపించవచ్చు. అందుకే డిజిటల్ మార్కెటింగ్ ఈ సక్సెస్. కాబట్టి ఎంటర్ప్రినర్గా మనందరికీ హై ఛాన్సెస్ ఉంది సక్సెస్ కావడానికి. ఓకేనా? సో ఐ విష్ యూ Yes, ఆల్ ద బెస్ట్. యూ డన్ అ గ్రేట్ జాబ్ గూగుల్ యాడ్స్ అండ్ మెటా యాడ్స్లో. నెక్స్ట్ ఏఐలో కూడా మనం ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఓకేనా? ఎస్ సార్. yes. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఓకే సార్, థ్యాంక్